ఉరుముతున్న ఉద్యమం మెరుపు మెరిసిందో జై కొట్టి తెలంగాణ. చెట్టు మీది కోయిలమ్మ కోరసయ్యిందో జై కొట్టి తెలంగాణ. మెల్ల మెల్లగా పోరు ఢిల్లీ చేరేరన్నో జై కొట్టి తెలంగాణ. ఈ పాట మీలో ఎంతమంది గుర్తుంది? దశ తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మంది సెల్ ఫోన్లలో రింగ్ టోన్ గా పెట్టుకున్న ఈ పాటను ఎవరు రాశారో తెలుసా? పుస్తకాలు చదవడమే కాదు, పాటలను గుర్తుపెట్టుకున్నా కూడా పోటీ పరీక్షల్లో మార్కులు సాధించవచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. తెలంగాణలో నిర్వహించే అనేక పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమ గీతాలు, వాటి రచయితల గురించి తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. మరెందుకు ఆలస్యం? సందరికి రామ్ రామ్. వెల్కమ్ టు మై ఛానల్ దుర్వా విత్ యూ. తెలంగాణ ఉద్యమం కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసం మాత్రమే కాదు. తెలంగాణ భాష, యాస, సంస్కృతికి తగిన గుర్తింపు దక్కలేదనే భావనతో కవులు, కళాకారులు, గాయకులు, ఉద్యమకారులు ఉద్యమ గీతాలను రచించి జానపద బాణీలు ఆలపించి ప్రజల్లో చైతన్యం నింపి వాళ్ళను కూడా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భాగస్వాములు అయ్యేలా చేశాయి. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఏం చేసిండు? జై కొట్టి తెలంగాణ, చలో ధూమ్ధామ్ తెలంగాణ, జాతరొచ్చెరా, జై బోలో తెలంగాణ, అసైదులా హారతి, వానమ్మ వానమ్మ. ఇటు పాటల పేర్లు ఇచ్చిండు, ఇటు రచయితల పేర్లు ఇచ్చిండు. వీటిని జతపరచమని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతాడు. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? జై కొట్టి తెలంగాణ. ఉరుముతున్న ఉద్యమం మెరుపు మెరిసిందో జై కొట్టి తెలంగాణ. చెట్టు మీది కోయిలమ్మ కోరసయ్యిందో జై కొట్టి తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలోకి సామాన్య ప్రజలను, యువతను, విద్యార్థులను తీసుకొచ్చిన ఈ పాటను రాసింది పసునూరి రవీందర్ గారు. మత్తడి దూకి అలుగు తన్నుకొని పారినట్టు, మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్టు, చలనెత్తి మీద బోనమెత్తి శివసెత్తులు వాడినట్టు, ధూమ్ధామ్ చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చెరా, చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చెరా. ఉద్యమ సమయంలో ధూమ్ధామ్ పాటల వేదికపై చాలా మట్టుకు వినిపించినటువంటి ఈ పాటను రాసింది మిత్రా గారు. మరొక పేరే అమర్. ఈయన అసలు పేరు కూరా దేవేందర్. కూరా దేవేందర్ గారు రాసిన ఇతర పాటలు ఏమిటంటే ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా. ఈ పాట కూడా మిత్ర గారు రచించారు. అదే విధంగా పల్లె పల్లెన పల్లెర్లు మొలిసే తెలంగాణలోనా, నా పాలమూరులోనా అంటూ పాలమూరు కరువు గురించి వర్ణిస్తూ పాటలు రాశాడు. ఎందుకు రాలిపోతావు నువ్వు, ఎందుకు కాలిపోతావు, ఆత్మహత్యలు వద్దు అని చెబుతూ పాటలు రాయడం జరిగింది. జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి, జై బోలో తెలంగాణ గల గర్జనల జడివాన, జై బోలో తెలంగాణ నిలువెల్లగాయాల వీణా. ఈ పాటను రాసింది అందెశ్రీ గారు. అసలు పేరు అందే ఎల్లన్న. సిద్దిపేట జిల్లా మద్దుర్తి మండలం రేబర్తి గ్రామంలో జన్మించినటువంటి అందెశ్రీ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక గీతాలు రచించడం జరిగింది. దాంతోపాటు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆయన రచించారు. అదేవిధంగా సూడా సక్కాని తల్లి, సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, ఆ తల్లి పాల వెళ్ళి అనే పాటను కూడా అందెశ్రీ గారు రాయడం జరిగింది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఈ పాటను కూడా అందశ్రీ గారు రాశారు. అందశ్రీ గారు 2025 నవంబర్ 10న హైదరాబాద్ లో మరణించడం జరిగింది. అసైదులా హారతి, కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికై పెరుగుతున్న హిమ్మతి. ఈ పాటను కోదాటి శ్రీను గారు రాశారు. సెల్లల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్ముకున్నా రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. ఈ పాటను ఎవరు రాశారంటే జయరాజు గారు రాశారు. మీకు ఒక ప్రశ్న. జై బోలో తెలంగాణ అనే ఒక సినిమా ఉంది, మీకు తెలుసుగా. సినిమాలో కేసీఆర్ గారు ఒక పాట రాయడం జరిగింది. ఆ పాట ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఉద్యమ గీతాలు మరియు పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాల గురించి తెలుసుకోవాలంటే దుర్వా విత్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.